వెనుజులాను అతలాకుతలం చేసిన జంట భూకంపాల ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. లాగువేరా, కారకస్ నగరాల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయి. ఇప్పటివరకు 920 మంది మృతి చెందగా 3360 మంది తీవ్రంగా గాయపడ్డారు. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే సుమారు 50,000 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వారంతా శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విపత్కర సమయంలో వెనుజులాను ఆదుకోవడానికి భారత్ ముందుకొచ్చింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరుతో 2 వాయుసేన విమానాల్లో వైద్య బృందాలను, మందుల్ని, దాదాపు 35 టన్నుల సహాయక సామగ్రిని వెనుజులాకు పంపింది. అమెరికా, స్పెయిన్, జర్మనీ వంటి దేశాలు కూడా భారీగా సాయం ప్రకటించాయి. మరోవైపు భూకంపం వల్ల సుమారు 67 లక్షల మంది నిరాశ్రయులయ్యారని అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.